స్తోత్రం ప్రభువా. సర్వశక్తివంతుడైన దేవా, మీకే వందనాలు ప్రభు. ఈ దీనురాలు ప్రార్థన చేస్తుండగా, పాట పాడుతుండగా, వాక్యాన్ని వివరిస్తుండగా ఈ గొంతును మీ బూరగా వాడుకొనమని, వింటున్న ప్రతి ఆత్మను మీలో ఎదుగునట్లు చేసి మీరే మహింపరచుకొనమని కోరుకుంటూ ప్రభు అయిన క్రీస్తు నామములో సమస్తాన్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభువులో ఉంటూ చనిపోయేవారు ధన్యులని, వారి క్రియలు వారి వెంట వస్తాయని, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారని దేవుని ఆత్మ యోహానుకు తెలియజేసెనని. యేసు సువార్తకు లోబడని వారిని శిక్షించడానికి యేసు ప్రత్యక్షమైనప్పుడు విశ్వాసులను శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు విశ్రాంతినిచ్చుట దేవుని న్యాయమని పౌలు చెప్పెనని. క్రీస్తు శుభవార్తను నమ్మడము ఒక విధేయత కలిగిస్తుందని, పశ్చాత్తాపపడి పాప విముక్తి రక్షణ పొందిన వారు దేవునితో సహవాసము కలిగిన వారని, వారే పరలోక రాజ్య వారసులని. పాపమును కొనసాగేవారు క్రీస్తుపై విశ్వాసము లేని వారుగా, పిరికివారుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, అబద్ధికులుగా, మాంత్రికులుగా, నరహంతకులుగా ఉండి అగ్నికందకములలో పాలు పొందుదురని ప్రభువు పలికెనని. మనుషుల అంతరంగములోని తలంపులు కేవలము చెడుగా ఉండటమే యెహోవా చూచెనని. ఆ మృగాన్ని అంటే క్రీస్తు విరోధిని పూజించే వారితో పాటు విగ్రహ పూజ చేసేవారు నరకాగ్ని శిక్షకు గురి అవుతారని ప్రభువు ఆయనను మాత్రమే ఆరాధించాలని తెలిపెనని. ప్రభువు ఆయనను మాత్రమే ఆరాధించాలని తెలిపెనని. ప్రైజ్ ద లార్డ్. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు నమస్కారం చేసి ఆ ముద్ర వేయించుకున్నవారు అగ్ని గంధకముల చేత బాధింపబడును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర అంటే 666 వేయించుకునిన ఎడల దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింపగళ్ళు నెమ్మది లేని వారై ఉందరు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుచున్నది.
ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు అబ్రహాము ప్రార్థనలకు జవాబుగా దేవుడు లోతును తప్పించనున్నాడు. అబ్రహాము ప్రార్థనల వల్ల లోతు తప్పించుకున్నాడు. లోతు సొదొమలో నుంచి బయటికి వచ్చేదాకా దాన్ని నాశనం చేయలేకపోయాడు. నోవహు విషయంలోనూ ఈ యుగాంతంలో దేవుని ప్రజల విషయంలోనూ ఇంతే జరుగుతుంది. సోయరు అంటే చిన్నది అని అర్థం. లోతు సోయరు చేరేలోగా ఆ ప్రదేశంలో ప్రొద్దు పొడిచింది. అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద తన సన్నిధి నుంచి అగ్ని గంధకాలను ఆకాశము నుంచి కురిపించాడు. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14 నుంచి 16 వచనాల్లో పరలోకము నుంచి ఒక స్వరం, ఇప్పటి నుండి ప్రభువులో ఉంటూ చనిపోయిన వారు ధన్యులు అని రాయి అని యోహానుకు వినిపించింది. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి అనుభవిస్తారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి అని దేవుని ఆత్మ చెబుతున్నారు. అలాంటి వారికి అంటే అనేక ఒత్తిడులను అపాయాలను ఎదుర్కొన్న వారికి ప్రత్యేకమైన బహుమతులు ఇవ్వబడతాయి. మేఘము అంటే క్రీస్తు రెండో రాకడతో సంబంధం ఉంది. ఆ మేఘం మీద మానవ పుత్రుడి లాంటి వ్యక్తి ఒకరు కూర్చుని ఉండటం యోహానుకు కనిపించింది. అంటే యేసును గురించి చెప్పబడింది. ఆయన తల మీద బంగారు కిరీటం ఉంది అంటే జయించేవానికి ఇవ్వబడే బహుమతి అని అర్థమిస్తుంది. ఆయన చేతిలో వాడిగల కొడవలి ఉంది. మరో దేవదూత దేవాలయంలో నుంచి వచ్చి మేఘం మీద కూర్చుని ఉన్న వ్యక్తితో బిగ్గరగా అంటున్నాడు, భూమి పంట పండింది, కోతకాలం వచ్చింది, నీ కొడవలి పెట్టి కోసుకో అని. దేవదూత మేఘము మీద కూర్చొని ఉన్న యేసుతో చెప్పడం అంటే యేసు తండ్రి అయిన దేవునికి ఎప్పుడూ లోబడి ఉండేవాడు. ఆయన నుంచి ఆదేశాలు పొందేవాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, 6వ వచనం 38వ వచనం, 14వ అధ్యాయం 31వ వచనం చూడాలి. ఈ దేవదూత దేవాలయం నుంచి అంటే దేవుని సన్నిధి నుంచి వచ్చి తండ్రి నుంచి కుమారుడైన యేసుకు సందేశాన్ని అందిస్తున్నాడు. ఇక్కడ ఆదేశాలిచ్చే దేవదూతలాగే ఉంది. పంట పండింది, కోతకాలం వచ్చింది అనే సందర్భాన్ని గురించి మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, మార్కు సువార్త 4వ అధ్యాయం 29వ వచనం పోల్చి చూడాలి. క్రీస్తు కోత కోసేటప్పుడు దేవదూతల్ని వినియోగిస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం, 24వ అధ్యాయం 31వ వచనం రెఫరెన్సులు చూడాలి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో చూస్తే క్రీస్తు సంఘం క్రీస్తును కలుసుకునేందుకు పైకి వెళ్ళటం అని రాబోయే సంఘటనను గురించి సూచిస్తుంది. 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 16-17 వచనాలు, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూడాలి. మృగము అంటే క్రీస్తు విరోధి లేక కపట ప్రవక్తగా ఉంటాడు. అతని రూపానికి స్వభావానికి మధ్య ఎంతో తేడా ఉంటుంది. తాను ఇశ్రాయేలు వారి అభిషిక్తుణ్ణి అని అంటాడు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం, దుష్టుల మీద ఆయన ఊరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును. 2 తెస్సలోనిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. క్రీస్తు దుర్మార్గులను శిక్షించటానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రజలైన విశ్వాసులకు విశ్రాంతి కలుగుతుంది అని పౌలు నొక్కి చెబుతున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29-30 వచనాలు, తీతు 2వ అధ్యాయం 13వ వచనం పోల్చి చూడాలి. దేవుడు కొన్నిసార్లు ఇప్పుడే ఇక్కడే
మనుషులకు ప్రతీకారం చేసి వారి బారి నుంచి విశ్వాసులను విడిపించవచ్చు. చాలా మట్టుకు క్రీస్తు తిరిగి వచ్చే యుగాంత కాలంలో జరుగుతాయని చెప్పవచ్చు. నిజదేవుణ్ణి ఎరుగని వారికి యేసును తెలుసుకోవాలన్న కోరిక వారిలో ఉండదు. అలా తెలుసుకోవాలనే అవకాశాలను తిరస్కరిస్తారు. దేవుని సహవాసం కన్నా పాపమే ఇష్టంగా ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19-20 వచనాలు, రోమీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 18-25 వచనాలు, ఎఫ్సీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 17-19 వచనాలు పోల్చి చూడాలి. క్రీస్తుకు లోబడటం కన్నా తమకు స్వేచ్ఛగా ఉన్నదాన్నే కోరుకుంటారు. క్రీస్తు శుభవార్త కేవలం నమ్మవలసింది మాత్రమే కాదు, లోబడాలి అని గమనించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-24 వచనాలు, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 32వ వచనం, రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వచనం, హెబ్రీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు 1వ అధ్యాయం 22వ వచనం, అలాగే 4వ అధ్యాయం 17వ వచనం పోల్చి చూడాలి. నిజానికి శుభవార్తను నమ్మటం ఒక వ్యక్తిలో దాని పట్ల విధేయత కలిగిస్తుంది. నమ్మకాన్ని, విధేయతను విడదీయటం అసాధ్యం. యాకోబు 2వ అధ్యాయము 14-26 వచనాలు పోల్చి చూడాలి. లోబడని వారికి దూతలతో కలిసి యేసు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దండన తెస్తారు. పశ్చాత్తాపడకుండా పాపంలో కొనసాగుతూ ఉంటే దేవుడు వారిని శిక్షిస్తాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 6-7 వచనాలు, నహూము 1వ అధ్యాయం 3వ వచనం పోల్చి చూడాలి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో పాప విముక్తి, రక్షణ పొందిన వారు, అలా పొందని వారు ఉంటారు. దేవునితో సహవాసం కలిగిన వారు, దేవుని ప్రజలుగా ఉండటానికి సమ్మతించని వారు ఉంటారు. పిరికివారు, వీరు ఇతరుల భయము చేత క్రీస్తును నమ్మి ఒప్పుకోవటానికి వెనక్కి తీసినవారు. విశ్వాసం లేనివారు అంటే వెలుగునకు బదులుగా చీకటిని, క్రీస్తుకు బదులుగా తమను, పరలోకానికి బదులుగా ఈ లోకాన్ని కోరుకొని క్రీస్తును నమ్మటానికి ఇష్టం లేకపోవటం వల్ల ఆయనను నమ్మనివారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 19, 20, 36 వచనాలు, 5వ అధ్యాయము 40వ వచనం, 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 10, 11 వచనాలు చూడాలి. అపనమ్మకం అంటే అల్ప విషయం కాదు, ఏదో దురదృష్టం అని అనుకోవటానికి లేదు, క్షమించదగిన పొరపాటు కాదు. అగ్ని సరస్సుకు మనుషులను గురి చేసే పాపాలన్నిటిలోకి అపనమ్మకం ముఖ్యమైనది. ఆ అపనమ్మకం ఇక్కడ మనుషుల్ని నీచులుగా చేసే పాపాలతో, హత్యతో సమానమైనదిగా చేస్తుంది. వ్యభిచారులు అంటే లైంగిక అవినీతితో ఉన్నవారు. 1 కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 9-10 వచనాలు, ఎఫ్సీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 5-6 వచనాలు, కొలసీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడాలి. మాంత్రికులు అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 21, 18వ అధ్యాయము 23వ వచనం, 22వ అధ్యాయం 15వ వచనం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 11వ వచనం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 9-14 వచనాలు. అంటే ఈ రిఫరెన్సులు చూస్తూ మంత్ర విద్య వల్ల మనుషులు మోసపోతారు, దేవుని సత్యం నుంచి తొలగిపోతారు. విగ్రహ పూజ చేసేవారు పశ్చాత్తాపపడి తమ బొమ్మలను, దేవుళ్లను, దేవతలను విడిచిపెట్టకపోతే వారు దేవుని ప్రజల లెక్కలో చేర్చబడరు. అబద్ధికులు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 27వ వచనం, 22వ అధ్యాయం 15వ వచనం చూడాలి. అబద్ధికులు హంతకులతో, విగ్రహ పూజ చేసేవారితో, కుక్కలతో ఒకే తరగతిలో చేర్చబడ్డారు. అబద్ధాలు చెప్పటం మరణకరమైన ఘోర పాపం. అగ్ని సరస్సులోకి మనుషులను తీసుకుపోయే పాపం. దేవుడు తన వాక్కులో అంతటా ఈ పాపాన్ని ఖండిస్తున్నాడు. అబద్ధికులు సైతాను సంతానం. యోహాను 8వ అధ్యాయం 44వ వచనం చూడాలి. సైతాను వెళ్లే చోటికి వారు వెళ్ళిపోతారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం చూడాలి.
అబద్ధికులు అందరూ అగ్ని సరస్సులోకి పోతారు అని దేవుడు చెబుతున్నాడని గ్రహించాలి. అబద్ధమాడటం, మోసగించటం చేసేవారంతా తాము క్రైస్తవులమని చెప్పుకున్నా, పవిత్రులమని, క్రీస్తు సేవకులమని చెప్పుకున్నా వారంతా అగ్ని సరస్సు అనే భయంకరమైన దండనకు గురి అవుతారు. ఆత్మలను నాశనం చేసే పాపం నుంచి మనని మనం కాపాడుకోవటానికి ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉందాం. మండుచున్న సరస్సు అంటే రెండో మరణం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 20వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం, 10వ వచనం, 14వ వచనం, 15వ వచనం చూడాలి. ఆదికాండం 19వ అధ్యాయం 24, 25 వచనాల్లో అప్పుడు యెహోవా సొదొమ గొమొర్రాల మీద తన సన్నిధానం నుంచి అగ్ని కందకాలను ఆకాశం నుంచి కురిపించాడు. ఆ పట్టణాలను, ఆ లోయనంతా, ఆ పట్టణస్థులందరినీ, నేల మొక్కలను కూడా ధ్వంసం చేశాడు. యోధ 6-7 వచనాలు సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్ల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను. దీనిలో ప్రభువు ఐగుప్తులో నుంచి తన ప్రజలను తప్పించిన తరువాత వారిలో తనను నమ్మని వారిని నాశనం చేశాడు. అంతేకాకుండా తమ అధికార స్థానంలో అంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21లో క్రీస్తు మరణం నుంచి సజీవంగా లేచాడు, శరీరంతో పరలోకానికి వెళ్ళిపోయాడు. దేవుడు సృష్టించిన విశ్వం అంతటికంటే, దాని శక్తులు, ప్రభుత్వాలన్నిటికంటే అత్యున్నతంగా క్రీస్తు ఉన్నత స్థలం అంటే పరలోకానికి వెళ్ళి తన తండ్రి సింహాసనంపై కూర్చున్నాడు. కొలసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనం చూడాలి. ఆయన్ను సజీవంగా లేపిన దేవుని బల ప్రభావాలే ఇప్పుడు మన కోసం మనలో పనిచేస్తున్నాయి. మనము అత్యధిక విజయం పొందగలుగుతాం. ఈ విధంగా మాత్రమే ఈ శత్రులోకంలో క్రీస్తును సేవించగలం. లోకాన్ని, శరీర స్వభావాన్ని, సైతానును కూడా మనం ఓడించగలం. ఈ భూమిపై మన జీవితాన్ని ఆనందంగా ముగించగలం. సొంత నివాస స్థలాన్ని విడిచిపెట్టిన దేవదూతలను తీర్పు కోసం ప్రభువు శాశ్వతమైన సంకెళ్లతో బంధించి కటిక చీకటిలో ఉంచాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11-15 వచనాలు చూడాలి. వారిలాగే అంటే ఆ దేవదూతల పాపము సొదొమ ప్రజల పాపం వంటిది అని దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే లైంగిక అవినీతి గురించి ఆదికాండము 6వ అధ్యాయము 1-4 వచనాలు. లోకంలో జనాభా విస్తరించడం ఆరంభించిన రోజుల్లో వారికి కూతుళ్ళు పుట్టినప్పుడు మనుషుల కూతుళ్ళు అందగత్తెలని దైవ కుమారులు చూచి తమకు ఇష్టం వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా, నా ఆత్మ సదాకాలం మనుషుల మధ్యలో ఉండదు, ఎందుకంటే వారు శరీర స్వభావులు కనుక, ఇక వారి కాలం 120 ఏళ్ళు అవుతుంది. దైవ కుమారులు మానవ కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు వారి వల్ల పిల్లలు కన్నారు. పూర్వకాలంలో పేరు పొందిన బలాఢ్యులు వీరే. మనుషుల చెడుతనం లోకంలో అధికం కావటం, వాళ్ళ అంతరంగంలోని తలంపులు, ఉద్దేశమంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండటం యెహోవా చూశాడు. ఈ వాక్యాల్లో కొందరు దైవ కుమారులు అంటే పతనమైన దేవదూతలని అంటారు. వీరు దైవ భక్తి గల షేతు సంతానములోని పురుషులని, కయీను సంతతి స్త్రీలను పెళ్లి చేసుకున్నారని కొందరన్నారు. పాత నిబంధనలో దైవ కుమారులకు దేవదూతలు అని అర్థం వస్తుంది అని అన్నారు. దేవుడు మనుషుల పాపాలకు వ్యతిరేకంగా పోరాడుతాడు. చివరికి శిక్ష విధించక మానడు. ఆయన సహనం, దీర్ఘశాంతం కలవాడే కానీ దోషులను శిక్షించకుండా శాశ్వతంగా ఓపికతో ఉండడు. నిర్గమకాండం 30వ అధ్యాయం 6-7 వచనాలు, గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 16-17 వచనాలు, 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనం, కీర్తనలు 103వ అధ్యాయము 14వ వచనం, సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం, అలాగే సామెతలు 1వ అధ్యాయం 22-32 వచనాలు పోల్చి చూడాలి. జల ప్రళయం తర్వాత మానవ ఆయుష్కాలం 120 ఏళ్లుగా అయ్యింది. ఆదికాండము 47వ అధ్యాయం 9వ వచనం,
50 అధ్యాయం 26 వచనం, ద్వితీయోపదేశకాండం 34 అధ్యాయం 7 వచనం చూడాలి. గొర్రెపిల్ల ముందర అంటే తన ప్రాణాల్ని మనుషుల కోసం దారపోసిన యేసుప్రభు ఈ దుర్మార్గుల వేదనలు చూస్తూ వాటిని తొలగించేందుకు ఏమీ చేయడు. వారి బాధలు పరిపూర్ణ న్యాయాన్ని బట్టి కలుగుతాయి అని, వాటిని తొలగించటం కానీ తగ్గించటం కానీ న్యాయం కాదు అని, పరలోక శాసనాలకు అనుగుణం కాదు అని ఇది రుజువుగా ఉంది. మనుషులు సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని, ఆ మృగాన్ని అంటే క్రీస్తు విరోధిని పూజించే వారితో పాటు విగ్రహ పూజ చేసేవారితో నరకాగ్ని అనే శిక్షకు గురి అవుతారు అని తెలియపరచబడింది. ప్రైజ్ ద లార్డ్.